హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్. రాష్ట్రంలో ముందుగానే వేసవి సెలవులు, తాజా మార్పులు ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వేసవి సెలవులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. వేసవి సెలవులపై స్పష్టత వచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరకు చేరుకుంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. వార్షిక పరీక్షలు పూర్తి కాగానే సెలవులు ప్రకటిస్తారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించింది. ఈ సంవత్సరం మార్చి నెల మొదటి వారం నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ముందుగానే వేసవి సెలవులను ప్రకటించింది. వేసవి తీవ్రత పెరుగుతుంది. పరీక్షలు చివరి దశకు చేరాయి. ఈ నెల 4వ వారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈలోగానే 10వ తరగతి అలాగనే ఇంటర్ పరీక్షల ఫలితాల ప్రకటన దిశగా కసరత్తు వేగవంతం చేశారు. వేసవి సెలవులపైన తెలంగాణ రాష్ట్రంలోనే పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్ను అధికారికంగా ఖరారు చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులైతే ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో విద్యార్థులకు ఏకంగా 48 రోజుల పాటు సెలవులైతే లభించనున్నాయి. జూన్ 12వ తారీఖు నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి. అయితే 5 రోజుల ముందుగానే అంటే ఈ నెల 19వ తేదీ నుంచే వేసవి సెలవులపైన తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. తాజాగా పరీక్షల తేదీల్లో చోటు చేసుకున్న మార్పులతో ఈ నెల 19వ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిపైన ప్రభుత్వం అధికారికంగా ఆమోదం ఇస్తే వేసవి సెలవులు 5 రోజుల ముందుగానే ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు ప్రకటించడంతో పిల్లల చదువుల కోసం పట్టణాల్లో ఉంటున్న వారు సొంతూరు ప్రయాణానికి రెడీ అవుతున్నారు. అదేవిధంగా 2026-27 విద్యా సంవత్సరం వార్షిక అకాడమిక్ క్యాలెండర్ను ఖరారు చేశారు. జూన్ 12వ తారీఖు నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం నుంచి ఈసారి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది.